హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో పన్నీర్ బటర్ మసాలా కర్రీని తయారు చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అనేది మనము చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు టమాటా ముక్కల్ని వేసుకోవాలి. నెక్స్ట్ 1 ఇంచు అల్లం ముక్కలు, అదేవిధంగా పొట్టు తీసిన వెల్లుల్లిని ఒక 10 వేసుకోవాలండి. ఒక 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక 10 జీడిపప్పుల్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనకి టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఇలా టమాటాలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఇది రెడీ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ బటర్ని కూడా వేసుకోవాలి. ఈ బటర్ అంతా పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలండి. ఇది అంతా బాగా కరిగిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాచిన చెక్క, 4-5 లవంగాలు, 2 యాలకులను కూడా వేసుకొని ఈ మసాలా దినుసులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయల పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా మనము బాగా ఫ్రై చేసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఈ మసాలా పేస్ట్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కసూరి మేతి ఉంటేనే యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేకపోతే వేసుకోకుండా పర్వాలేదు. ఈ మసాలా పేస్ట్ అనేది ఇలా పైన ఆయిల్ పైకి తేలే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇలా మసాలా పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఈ గ్రేవీని కొద్దిగా ఉడికించుకోవాలండి. అది ఉడికేలోపు ఇక్కడ నేను ఒక 300 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. పన్నీర్ ముక్కలు అనేవి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి తినేటప్పుడు పన్నీర్ ముక్కలు గట్టిగా ఉంటాయండి. ఇలా డైరెక్ట్గా యాడ్ చేసుకున్నామంటే పన్నీర్ ముక్కలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు వీటిని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా బాగా నచ్చుతుందండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.